జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు సరికొత్త సందేశం ఇస్తున్నారు. రాజకీయాల్లో విసుగు విరామం ఉండకూడదని చెప్పకనే చెప్పేస్తున్నారు. ప్రజల కోసం వచ్చారని, ప్రజలతోనే ఉంటానని సంకేతాలు ఇస్తున్నారు. జనంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన వైసీపీ అధినేత ఇప్పుడు వీధి పోరాటాలకు సైతం వెనకాడటం లేదు. ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని జగన్ చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ జగన్ తాజాగా చేసిన ఒక ట్వీట్ ఆయనలో చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. దిగుబడి సరిగ్గా లేక దెబ్బతిన్న రైతులను కనీసం పలకరించేందుకు కూడా కూటమి నేతలు, మంత్రులు ప్రయత్నించడం లేదని జగన్ గట్టిగా ఆరోపణలు సంధించారు. ఆయన చెప్పింది వాస్తవమే కదా. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే కూటమి సర్కారు పట్టించుకోవటం లేదని, ఒక సమీక్ష కూడా జరపలేదని ఆయన ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అతి సమీపంలో మార్కెట్ యార్డ్ ఉన్నప్పటికీ రైతుల బాధలు చంద్రబాబుకు వినిపించడం లేదని ఆయన ఆగ్రహం చెందారు. తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. జగన్ రెడ్డి చాలా త్వరగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఓటమి పాలు కాగానే భయపడి జగన్ బయటకు రారని భావించిన వారికి షాక్ ఇచ్చారు. కేసులు వేగమవుతాయని ఆలోచించి మూలన కూర్చుంటారని అనుకున్న వారికి కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. ఒంటరి పోరాటానికైనా తాను సిద్ధమని జగన్ రెడ్డి నిరూపించారు. ఎన్నికలకు ముందు ఓడిపోతామని కొందరు, ఎన్నికల తర్వాత ఓడిపోయాం కదా అని ఇంకొందరు పార్టీ వీడిపోయారు. వేమిరెడ్డి, కోటంరెడ్డి, చివరకు వెనుంబాక విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గుడ్ బై చెప్పారు. ఇంకా కొంతమంది వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. పోతే పోని అనుకున్న జగన్ రెడ్డి ఉన్నోళ్లే నా వాళ్ళంటూ కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు. జగన్ రెడ్డికి నమ్మిన బంట్లున్నారు. తన కోసం ప్రాణాలిస్తారన్న విశ్వాసం వారిపై ఉంది. కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాష్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వారందరినీ ప్రాణంగా చూసుకునే జగన్ అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ రెడ్డి 2.0లో కార్యకర్తలే ముఖ్యమని వాళ్లకు పెద్దపీట వేస్తామన్నారు. ఇంతకాలం కార్యకర్తలను విస్మరించినందుకు వారికి క్షమాపణ చెప్పేందుకు ఆయన వెనకాడలేదు. తన తప్పును తెలుసుకున్నానని ప్రకటించడం ద్వారా జగన్ రెడ్డి చిన్నవాణ్ణ అయిపోతానని అనుకోలేదు. జనంలో సెంటిమెంట్ ను పండించగలనని అర్థం చేసుకున్నారు. జగన్ మాటలను కార్యకర్తలు కూడా విశ్వసిస్తూ ఆయనకు గౌరవం ఇస్తున్నారు. జగన్ ఓడిపోతే పడిపోతారనుకున్న వారికి తాజా పరిణామాలు గుణపాఠం కాబోతున్నాయి. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు జగన్ వెళ్లినప్పుడు, రైతుల సమస్యలను తెలుసుకునేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు లభించిన విశేషమైన స్పందన ఆయన నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. వచ్చిన జనం సీఎం సీఎం అంటూ నినాదాలివ్వటం వైసీపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్నిచ్చింది. జగన్ 11 రెడ్డి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు వచ్చాయని ఎగతాళి చేసే వారికి ఈ జనమే సమాధానం చెప్పినట్లయింది. ఓటమి శాశ్వతం కాదని, విజయం ఎంతో దూరం లేదన్న జగన్ వాదనకు జనం జై కొట్టారనిపిస్తోంది. జగన్ వస్తోన్న ప్రాంతంలో 2 గంటల ముందు నుండే భారీగా కోలాహలంతో మిద్దెలపై నుండి జగన్ ను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఏ మిద్దె కూడా ఖాళీగా లేదు. అందరి ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం. జగన్ ను దగ్గరగా చూసేందుకు పోలీసులను కూడా లెక్క చేయకుండా ఒక సమూహం బ్యారికేడ్లను తోసేసింది. జై జగన్ అంటూ పెట్టున నినాదాలు చేస్తూ జగన్ వైపు పరుగులు తీశారు. 10-12 పాప కూడా భావోద్వేగానికి గురై ఒక ఫోటో అంటూ జగన్ ను కోరింది. జగన్ నుదుటిపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. కడప, పులివెందులలో తరచూ కనబడే సీన్లు ఈసారి బెజవాడలో కనిపించాయి. జనంలో ఏదో తెలియని అసంతృప్తి ఈ ప్రభుత్వంపై స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రంలో ఆర్థిక చక్రం పూర్తిగా నిర్వీర్యమైంది. ఒక పక్క ప్రభుత్వం నుండి ప్రజలకు ఎలాంటి సహాయం అందటం లేదు. మరోపక్క నిత్యావసరాలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు అన్ని రెట్టింపయ్యాయి. చేసుకోవడానికి పనులు లేవు, వ్యాపారాలు లేవు. జగన్ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోవచ్చు, కానీ తమ కోసం పోరాడతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అనే భావన కావచ్చు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ.
8 నెలలకే ప్రజలు జగన్ పర్యటనల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపారు. ప్రజలకు కావాల్సిందేమిటో జగన్ కు తెలుసు కాబట్టి హుటాహుటిన ఆయన మిర్చి యార్డుకు వెళ్లారు. నిన్నటిదాకా ధాన్యం దెబ్బతో ఇబ్బంది పడిన రైతాంగం ఇప్పుడు మిర్చి, పత్తికి కనీస ధర రాక నానా తంటాలు పడుతోందని ఆయన గుర్తు చేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంగా ఆయన ప్రస్తావిస్తూ ఉంటే నిజమేనంటూ జనం కేరింతలు కొట్టారు. పైగా జగన్ స్పీడ్ను చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. మంత్రులంతా కలిసి జగన్ పై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన దూకుడును మ్యాచ్ చేయలేకపోతున్నారు. జగన్ను నొక్కేయాలన్న వారి ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. ప్రభుత్వం చెబుతోన్న అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి ఎక్కడా కనిపించకపోవడంతో చంద్రబాబు మాటలను నమ్మేందుకు జనం సిద్ధంగా లేరు. జగన్ చెప్పిందే నిజమని వాళ్ళు నిర్ణయానికి వచ్చేశారు. జగన్ ఇంతగా పాజిటివ్ వైబ్స్ వదలటానికి అదృశ్య శక్తుల మద్దతు కూడా ఒక కారణం కావచ్చు. కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న పార్టీ ఆయనకు పరోక్ష మద్దతుతో నైతిక ధైర్యాన్ని ఇస్తూ ఉండొచ్చు. వెనక మేమున్నాం, ముందు నువ్వు కానిచ్చుకో అని చెప్పొచ్చు. అయితే అలాంటివి ఆయనకు వస్తున్న ప్రజా మద్దతుకు అదనపు ఆకర్షణగానే నిలుస్తాయి. ప్రజా మద్దతే అసలు గీటురాయి అవుతుంది. కాకపోతే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు అండగా ఉంటారన్న ఒక్క భరోసా మాత్రం అవసరం అవుతుంది అనటానికి సందేహించకూడదు. అయినా జగన్ పడిలేచే కడలి తరంగమని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతూ ఉంటారు. అది కూడా ఆలోచించాల్సిన అంశమే కావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.